హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఏటొచ్చి నేనే ఇలాగున్నాను. మరి మన రావు గారు రచ్చబండ వీడియోకి లైక్ ఇవ్వడం లేదు, అలాగే మన కేకే న్యూస్ని చాలా మంది సబ్స్క్రైబింగ్ చేసుకోవడం లేదు. మీరు ఆ కోతంత ఎంకరేజ్మెంట్ చేసేయండి మహాప్రభు. నేను ఇంకా చాలా వీడియోలు చేయాల్సి ఉంది అని చెబుతున్నాను. మరి మీరు ఆ పనిలో ఉండండి. రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, శీలకలూరిపేటలో పోటీ చేస్తే గెలిచే సీన్ లేదని జగన్ రెడ్డి గుంటూరుకు తరివేస్తే అక్కడ కూడా ఘోరంగా ఓడిపోయి మళ్ళీ పేట బాట పట్టిన రజనీ రెడ్ బుక్ అంటే ఏంటో తెలియదు అంటుంది. ఇదిగో ఆ మ్యాటర్ ఏందో కనుక్కుందాం రండి. ఇదిగో చిడతల రజనీ, అదే విడదల రజనీ రెడ్ బుక్ అంటే నీకు ప్రమాణం పూర్తిగా తెలియదా? అదేదో రెడ్ బుక్ అట. రెడ్ బుక్ అట అంటున్నావు అంటే నీకు కూడా దాని పవరు చూపిస్తే గాని నమ్మేలా లేవు. ఇదిగో రజనీ, నీ మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నా కూడా కేవలం నువ్వు నోరు పారేసుకోలేదని ఒకే ఒక్క కారణంతో నేను ఇంకా అరెస్ట్ చేయలేదు. అనవసరంగా సజ్జల స్క్రిప్ట్ పంపాడని నువ్వు టంగ్ స్లిప్ అయితే ఇదిగో అమ్మాయి, నీకు కూడా జైళ్ళ టూరు తప్పదు. అది సరే, రెడ్ బుక్ ముఖ్య ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? నన్ను గాని చెప్పమంటావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యమట. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట. మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద, ఫాలోవర్స్ మీద, నాయకుల మీద వరుసబెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైళ్ళ పాలు చేస్తారట. ఒక్కసారి మనం చూస్తే 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు, ఏం లేదు. చూడమ్మాయి రజనీ, మీ ప్రభుత్వంలో కేసే లేని కేసులో అక్రమంగా బాబు గారిని అరెస్టు చేయంగా లేనిది 100 కేసులున్న పోసానిగాడిని, బోరుగడ్డను, నందిగం సురేష్ను, వంశీని అరెస్ట్ చేస్తే తప్పేంటి? నీ వాలకం చూస్తా ఉంటే అందరినీ లోపలేసి నన్నెందుకు వేయలేదు అన్నట్లుంది. పాడుకున్న గుర్రాన్ని లేపితే అందించుకోవాలనుకున్నట్టున్నావు. ఇదిగో కుతూహలం నీలో చాలా బాగా కొట్టొచ్చినట్లు కనిపిస్తా ఉంది. చూడమ్మాయి, జైలు జీవితం అంటే అంత వీజీ కాదు. ఓ పాలి పోసాని వెళ్ళి అడుగు, లేదంటే బోరుగడ్డకు ఫోన్ చెయ్యి. అది కాదంటే వంశీ భార్యను అడిగి కనుక్కో. నువ్వు అసలే సైబరాబాద్ మొక్కవి జైల్లో వాడిపోగలవు. ఆలోచించుకో. అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాము. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. వామో, ఎవరు రజనీ నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది? ఏందా ఎలివేషన్లు? ఓ సాదా సీదా సోషల్ మీడియా కార్యకర్తకి జగన్ రెడ్డి ఇచ్చినంత ఎలివేషన్ ఇస్తే ఎట్టా? అందులోనూ నువ్వు ఇవ్వడం అసలు నాకు నచ్చలేదు. నచ్చకపోవడమే కాదు, నువ్వు ఇలాంటి కేసుల జోలికి వెళ్తే నీకు శ్రీకృష్ణ జన్మస్థానం దర్శన భాగ్యం కలగొచ్చు. ఏదో చెప్తా అంటున్నావు, చెప్పు. నువ్వేం చెప్పినా అదేంటో నాకు తెగ వినాలనిపిస్తూ ఉంది. నీ టాలెంట్ ఇది సరే, అదేదో టక్కని చెప్పి. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున
పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను. ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు బొక్కలు ఎలా చూస్తారులే. అయినా సాధారణ రాకేష్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టింగ్లు పెట్టాడన్నది ఇక్కడ పాయింట్. వర్మ పోసాల లాంటి వాళ్ళకి దిక్కులేదు, జాయింట్లో ఊడగొడుతున్నారు. నోటి తుత్తరగాళ్ళని ఉపేక్షించేది లేదని లోకేష్ ఎప్పుడో చెప్పుకొచ్చాడు కదా రజనీ, లేదా? అయినా నీకెందుకు చెప్పు ఈ అరెస్టులు గోలా? 6/3/2025 అంటే 6th మార్చిన రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఏదేది ఆ ఒక్కపాలి ఆ డేట్ నా కోసం మళ్ళీ చెప్పు, తెలుగులో చెప్పాలా? 6/3 అది మూడినో టామ్ మూడినో కాదమ్మాయి, 3 అనాలి. జగన్ రెడ్డి దగ్గర నుంచి నీ దాకా ఎవరికి తెలుగు రాకపోతే అట్ట రాజకీయ నాయకులు అన్నాక అనర్గళంగా మాట్లాడే టాలెంట్ ఉండాలి. 3ని మూడి మోడీ అంటే కుదరదు, ఆయన చేత చూసుకుని మాట్లాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కన్నా మనం చూస్తుంటే ఇప్పటికీ 16 కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట, ఉన్నాయట. అందుకని ఇప్పుడు ఇతన్ని హింసించాలంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఈ రాకేష్ యొక్క కేసే, ఈ కేస్ స్టడీయే మనకు ఎవిడెంట్గా ఒక ఐ ఓపెనింగ్గా కనిపిస్తుంది. అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు, జైళ్ల పాలు చేస్తున్నారని. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా, వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదుగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి పడే. ఏందమ్మా ఈ రజనీ అట్ట జైల్లో పడేయండి, బొక్కలో దోసేయండి అంటున్నావు? జగన్ రెడ్డి ఉలిక్కి పడగలడు. నువ్వు నా మాట విని మేకప్ సర్దుకుని పురుషోత్తపట్నంలో కూర్చో. ఏసీ వేసుకోవడం మర్చిపోకమ్మాయి, చాలా కష్టపడ్డావు. ఈతగాడి మీద 18 కేసులు ఉన్నాయి అంటే అతను ఏ పార్టీ కళాకారుడో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు వచ్చిన తంట చెప్పు, నువ్వు రెస్ట్ తీసుకో. వెళ్ళిరా రజనీ, వెళ్ళిరా.